2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడిందంటూ రాహుల్ గాంధీ పెద్ద ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరు? ఇటు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అలాగే ఇటు రాహుల్ గాంధీ కుమ్మక్కయ్యారు, హాట్ లైన్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, జగన్మోహన్ రెడ్డి కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి సార్? రాహుల్ గాంధీ మీద, చంద్రబాబు గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి కమెంట్స్ ని ఏ రకంగా చూడాలి అంటే ఏం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి మాటల్లో ఒక అక్కసు కనపడుతుంది. ఉమ్, రోజు చంద్రబాబు ఇవే నీకు ఇక చివరి ఎన్నికలు అంటున్నాడంటే ఇప్పుడు నువ్వు కలకాలం ఉంటావా? ఉమ్, అసలు రేపేం జరుగుద్ది అనేది ఎవరికి తెలుసు? ఉమ్, ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇవే నీకు చివరి ఎన్నికలు అంటే ఏంటి ఆ మాటలు? అంటే చంద్రబాబుని ఏమైనా చేద్దామనా? ఉమ్. ఈ మాదిరిగా ఉంటే నరకానికి పోతావు అంటే ఒక రకమైన థ్రెట్ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఇవాళ చంద్రబాబుకి థ్రెట్ కనపడుతుంది. అంటే ముఖ్యమంత్రినే ఆయన లేపేయాలని చూస్తున్నాడా, లేకపోతే ఇంకెవరన్నా గ్యాంగులను పెట్టాడా, ఎవరన్నా సుపారీ మాట్లాడుకున్నారా? ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన యొక్క బందోబస్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, ఆయన ఆల్రెడీ దీంట్లో ఉన్నాడు. ఏది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబును ఉద్దేశించి అతను అంటున్నటువంటి మాటలు అతనిలో ఉన్నటువంటి అక్కసుని కక్కాయన్నమాట. తను ఇప్పుడు ఇవాళ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవటం ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయింది. ఏది అసలు ఇంతవరకు కౌంటింగే కాలేదు. ఈ రోజు 2 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. అప్పుడే అతను ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మాటల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏమంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒక వైపేమో ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ప్రజాదరణ, చంద్రబాబు అమలు చేస్తున్నటువంటి హామీలు వరుసపెట్టి ఇన్ని అప్పుల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా అటు అభివృద్ధి కార్యక్రమాలు, ఇటు పెట్టుబడులు తీసుకురావటం. ఇవాళ కూడా మనం చూసాం సెమీ కండక్టర్లు వచ్చాయి. ఒక ప్లాంట్ 14,000 కోట్ల పెట్టుబడులతో జపాన్కు చెందినటువంటి ఒక సెమీ కండక్టర్స్ కంపెనీ మరి అక్కడ పెడతానికి ముందుకు వచ్చింది. అట్లాగే సౌత్ కొరియాకి చెందినటువంటి ఇంకొక కంపెనీ ఇంకొక సెమీ కండక్టర్స్ యూనిట్ పెట్టడానికి ముందుకు వచ్చింది. కేంద్ర కేబినెట్ వాటిని వాళ్ళు ఆమోదించింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ ఈ రోజు తీసుకున్నటువంటి 2 నిర్ణయాలు ఏంటి? సెమీ కండక్టర్స్ హబ్ గా రాయలసీమ మారుతోంది. నిన్నటిదాకానేమో ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారుతోంది రాయలసీమ అనుకున్నారు. ఏది అక్కడ కొప్పర్తిలో, లేకపోతే అక్కడ తిరుపతి దగ్గర, అక్కడ ఈఎంసీ 1, ఈఎంసీ 2 అవి డెవలప్ చేస్తున్నారు అనుకుంటే అసలు ఇది ఇప్పుడు కియా కన్నా కూడా అతి పెద్ద ఎఫ్డిఐ కాబోతోంది. దేశంలోనే అతి పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా, అప్పట్లో కియా కార్ ఇండస్ట్రీ. మరి దాన్ని మించినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్ ప్లాంట్ ఏది జపాన్ నుంచి 14,000 కోట్ల పెట్టుబడులు. అంటే అటు హామీల అమలు, ఇటు ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారడం, మొదటి సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం, అటు విశాఖపట్నంలో టీసీఎస్, కాగ్నిజెంట్, ఇటు అమరావతిలో మరి క్వాంటమ్ వ్యాలీ, లేకపోతే మైక్రోసాఫ్ట్, బిట్స్, వీటన్నిటిని చూసి తట్టుకోలేకపోతున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఆయన అన్న మాటలు ఏంటి? శపిస్తున్నాడా చంద్రబాబుని? లేకపోతే ఒకటి పిల్లి శాపనార్థాలకి ఉట్టేమన్నా తెగి కింద పడుతుందా? జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్రస్ట్రేషన్ ని తెలియజేస్తోంది అనమాట. మళ్ళీ రాహుల్ గాంధీతో ఏది చంద్రబాబు, రేవంత్, రాహుల్ హాట్ లైన్ అంటాడు. మాణిక్యం ఠాగూర్ని ఉద్దేశించి వాడు వాడు అంటాడు. ఇది ఇప్పుడు ఆ ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆ ఏపీ ఇన్ఛార్జ్ ఆ పొద్దు ఈ పొద్దు మరి నా మీద మాట్లాడతాడు, చంద్రబాబు మీద మాట్లాడు అంటాడు. ఒక జర్నలిస్ట్ ఏమని అడిగాడంటే, ఏమండి ఇవాళ ఓటు చోరీ మీద దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేస్తున్నాడు, ఇండియా కూటమి ఇవాళ దాన్ని ఒక ఇదిగా తీసుకుంది, నిన్న ఢిల్లీలో పెద్ద ధర్నా చేశారు, మొత్తం ఎంపీలందరినీ అరెస్ట్ చేశారు జంతర్ మంతర్ దగ్గర అని వాళ్ళేదో క్వశ్చన్ అడిగితే మీరు వాళ్ళతో జాయిన్ అవుతారా అని అడిగారు. వాట్ ఈజ్ జాయినింగ్?
జాయిన్ అంటే ఏంటబ్బా, దాని అర్థం ఏంటి అని అడుగుతాడు. అంటే జాయిన్ అనే దానికి అర్థం తెలియని ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ని పాలించాడా? ఆ? ఆయన ఆ ఆ గొప్ప వ్యక్తి ఆ రాహుల్ గాంధీ మన ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు అంటాడు. అసలు ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ మాట్లాడటం, నువ్వు మాట్లాడటం కాదు. ఈ ఓటు చోరీ గురించి పయ్యావుల కేసు పెద్ద న్యాయ పోరాటం చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక లేఖలు రాశారు అప్పట్లో. ఏది సిఈసికి రాశారు, సుప్రీంకోర్టు సిజేకి రాశారు, రాష్ట్రపతికి రాశారు. ఇప్పుడు నువ్వు ఉరవకొండలో నువ్వేం చేశావు? 6,000 ఓట్లు తీపిచ్చేశావు. దానిపైన పయ్యావుల కేసు లీగల్ ఫైట్ చేశాడు. ఏం జరిగింది? అనంతపురం జెడ్పీ సిఇఓ స్వరూపరాణి సస్పెండ్ అయింది. ఆమెతో పాటు ఇంకా అనేక మంది సస్పెండ్ అయ్యారు, కేవలం ఉరవకొండలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఓట్ల చోరీ వల్ల. అదే ఆ విశ్వేశ్వర రెడ్డి ఆయన ఎమ్మెల్యే అప్పట్లో. లేదు తిరుపతిలో ఏం జరిగింది? గురుమూర్తి బై ఎలక్షన్ వస్తే గురుమూర్తిని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి అక్కడ పెద్దిరెడ్డిని, భూమన్ని, చెవిరెడ్డిని ఏమైనా ఆదేశాలు ఇచ్చాడు? ఫేక్ ఓటర్ కార్డులు పుట్టించండి అన్నాడు. అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అక్కడ ఎవరు? గిరీష. ఆ గిరీషాని అప్పటిని చంపుతామని బెదిరించి ఆయన దగ్గర ఆ లాగిన్ పాస్వర్డ్ వీళ్ళు లాక్కుని అక్కడ ఉన్నటువంటి ఆ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎవరప్పుడు ఆ భూమన అభినవ్ రెడ్డి వీళ్ళందరూ ఆ 33,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు. తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫోటోలను వాటిపైన మార్ఫింగ్ చేసి కొత్త ఓట్లు పుట్టించి ఫేక్ ఓటర్ కార్డులతో మీరు గెలిచారు. ఎవరు? గురుమూర్తి. దానిలో గిరీష సస్పెండ్ అయ్యాడు. తిరుపతి ఆ మున్సిపల్ కమిషనర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ చంద్రమౌళీశ్వర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. ఆ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఎవరి మనిషి? ఎవరు ఒత్తిడి చేస్తే అతను ఆ పని చేశాడు? భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి. అంటే ఇప్పుడు ఆ కేసులో అసలు గురుమూర్తి ఎన్నిక ఎందుకు రద్దు చేయలేదు? ఆఫీసర్ని సస్పెండ్ చేశాడు. మరి గెలిచినటువంటి గురుమూర్తికి ఏంటి? ఎన్నికల సంఘం ఇదెక్కడి ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్? ఓటు చోరీ అనేది విశాఖ సెంట్రల్, విశాఖ నార్త్, విశాఖ సౌత్ 40,000 ఓట్లు అంట. ఆ వెలగపూడి రామకృష్ణ నియోజకవర్గంలో ఓట్లు గల్లంతయ్యాయి. విజయవాడ సెంట్రల్లో 23,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు చోరీ గురించి ఓటు చోరుడే మాట్లాడితే ఇప్పుడు ఓటు చోరుడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ని ఓట్లు నువ్వు దొంగతనం చేశావు? ఆయన ఆలస్యంగా మేల్కొన్నాడు రాహుల్ గాంధీ. ఏదో అక్కడ ఉన్నటువంటి బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం మహదేవపురాలో ఒక ఇంట్లో 70 ఓట్లు ఉన్నాయంట. దాన్ని ఆపండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపించి అసలు మొత్తం వీళ్ళు ఓటర్ జాబితా అక్రమాల మీద పడ్డారు. ఈసీ ఆధారాలు ఇవ్వమంది. కనీసం మరి రాహుల్ గాంధీ ఇంతవరకు అభ్యంతరం చెప్పలేదు. ఒక మహిళకు 2 ఓట్లు ఉన్నాయి అన్నాడంట రాహుల్. అడిగితే మరి అదేదో చెప్పండి, ఆ మహిళ ఎవరో చెప్పండి అని నిన్న కర్ణాటక ఈసీ నోటీసులు ఆయనకు పంపింది. ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడు? నువ్వు అడుగు, నువ్వు మాట్లాడచ్చు కదా రాహుల్ గాంధీతో. నువ్వు రాహుల్ గాంధీతో మాట్లాడితే భయమా? ఏది నరేంద్ర మోడీ కోపం వచ్చుద్దనా? అమిత్ షా కోపం వచ్చుద్దనా? మోడీ షాల భయంతో ఇవాళ నువ్వు రాహుల్ గాంధీతో మాట్లాడతలేదా? ఇప్పుడు హాట్ లైన్ అని చెప్పి చంద్రబాబు మీద, రేవంత్ మీద, లేకపోతే రాహుల్ మీద బడి ఏడిస్తే ఏమి లాభం? వాళ్ళు అడిగారు. మాణిక్యం ఠాగూర్ ఇప్పుడు ఒక ట్వీట్ కూడా చేశాడు. ఏమని? నీలాగా రాహుల్ అమిత్ షా అంటే భయపడ్డు, నీలాగా రాహుల్ మోడీ అంటే లాగు తడుపుకోడు రాసింది చూస్తే మాణిక్యం ఠాగూర్, నీకు నిజంగా ఓటు చోరీ ఆంధ్రప్రదేశ్ పైన దర్యాప్తు చేయాలని ఉంటే రేపొద్దున మా షర్మిల ర్యాలీ పెడుతోంది, ఆ ర్యాలీలో పాల్గొను అని పిలిపించాడు మాణిక్యం ఠాగూర్. మరి వెళ్తాడా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.